ఏపీని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా చేసేందుకు నార్కోటిక్ టీమ్స్ తీవ్రంగా పనిచేస్తున్నాయని విజయవాడ క్రైమ్ డీసీపీ హరికృష్ణ అన్నారు. ఇప్పటి వరకు 120 మందిని అదుపులోకి తీసుకుని 35 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అనుమానాస్పదంగా ఉన్న ఏరియాల్లో నిఘా పెడుతున్నట్లు తెలిపారు. తాజాగా 11 మందిని అదుపులోకి తీసుకుని 2,64,000 విలువైన గంజాయిని పట్టుకున్నట్లు వివరించారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు నిందితులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు గుర్తించామని అన్నారు. విజయవాడలో సింథటిక్ డ్రగ్స్ వాడకం లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు డీసీపీ హరికృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, యాంటీ నార్కోటిక్ స్టేట్గా చేయాలనే సంకల్పం గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. మా గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు వారి ఆధ్వర్యంలో వారిచ్చిన సూచనల మేరకు మన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు వారు డైరెక్షన్స్లో ఇక్కడ యాంటీ నార్కోటిక్ సెల్ అనేది ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీ హరిబాబు గారి ఆధ్వర్యంలో వారు బృందాలతో పాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి మా సిబ్బంది కలిసి ఎఫెక్టివ్గా కొంచెం పని ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ఈ నగరంలో ఒక 120 మందిని అదుపులోకి తీసుకుని ఒక 35 కేసు 35 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఇంచుమించు 240 అంటే 239 కేజీలు గాంజా ఇంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇది ఇంకా ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో యాంటీ నార్కోటిక్ ఈ పహార్ అనేటువంటి సిస్టమ్ని సిపి గారు ప్రవేశపెట్టారు. అంటే కొన్ని లొకేషన్స్లో ఎక్కడెక్కడైతే మనకు డౌట్ వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా దాన్ని పేర్కొని ఆ లొకేషన్స్లో మనకి గస్తీ తిరిగితే కనీసం కొంతమందిని అదుపులో తీసుకుని విచారణ చేయడం ద్వారా మరికొంతమంది పోవచ్చు అనేది అది ఇటీవల కాలంలో స్టార్ట్ చేశారు. అంతకుముందు పాత కేసులు, అంతేకాకుండా పాత నేరస్తులు వారిని స్టడీ చేయడం ద్వారా కొంత సమాచారం. సో ఇలా ముందుకు పోతూ ఉంది ఈ యాంటీ నార్కోటిక్ యాక్టివిటీస్ ఇన్ సిటీ. సో రీసెంట్గా ఇటీవల ఒక 11 మంది ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకొని విచారణ చేసి వీళ్ళ ద్వారా ఆల్మోస్ట్ 23.5 కేజీస్ గాంజాని 2,60,000 రూపాయలు విలువ చేసే గాంజాని మళ్ళీ పట్టుకోవడం జరిగింది.